కావాల్సిందిగా విజ్ఞప్తి. మా ప్రెసిడెంట్ గారు, మా లయన్స్ మెంబర్ గారు, మా జెడ్పీసీ ఎంపీటీస్ అందరూ ఈ ప్రోగ్రామ్ లో భాగవతం ఈ ప్రోగ్రామ్ లో అందరూ ఇన్వాల్వ్ కావాల్సిందిగా విజ్ఞప్తి సార్. అందించాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు తాతగారు. మా చిరు సన్మానాన్ని మనోహర్ సన్మానాన్ని తాత అందరి ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సింది ఈ ప్రోగ్రామ్ నుంచి విజ్ఞప్తి. హలో, ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ వారు ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని అందరినీ సన్మానించి మమ్మల్ని సంతోషపరిచినందుకు లయన్స్ క్లబ్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, ఏపీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, మాజీ సర్పంచులు అందరికీ నా యొక్క నమస్కారం. పిల్లలు, నా యొక్క మాట కొంచెం వినండి. నేనంటే తెలుసా ఎవరికన్నా? తెలుసా? ఎట్లా తెలుసు చెప్పండి? ఆట ఆడినా పాట పాడినా దానివల్ల తెలుసుంటుంది. నేను 6వ తరగతి చదువుకున్నా ఆ స్కూల్లో. ఈ స్కూల్ లేకుండే, గవర్నమెంట్ స్కూల్. నాకు 3 పిల్లలు. నేను 6వ తరగతి చదివి గవర్నమెంట్ జాబ్ సంపాదించి నా కొడుకుల 3 కొడుకులే 3ని బీటెక్ చదివించిన. ఇదే స్కూల్లో చదివించి పై చదువులకు పోయి తెలుగు మీడియమే. ఒక ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఇంకొక ఆయన కానిస్టేబుల్, ఇంకొక ఆయన జాబ్ గురించి పోరాడుతుంటుంది. త్వరలో వస్తుంది అతనికి. కృషి ఉంటే మహా కష్టపడితే సాధించడం ఏమి లేదు. మీరు మంచిగా చదువుకొని, ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, మా నాన్న దీంట్లో వేసిండు, నన్ను ప్రైవేట్ స్కూల్లో చదివితే అని ఎప్పుడు అనుకోవద్దు. చదువు మీద మనం దృష్టి పెట్టి పట్టుదలతో చదివితే సాధించడం ఏం లేదు. అందరూ మంచిగా, మీ పద్ధతులు చాలా మంచి వాళ్ళట నాకు తెలిసింది. కాబట్టి అందరూ మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని నా యొక్క మనవి. మీకు ధన్యవాదాలు.